అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇంటికొక పొట్టేలు తెగాల్సిందే. ఇంటిని పాది సకుటుంబ మీద సపరివార సమేతంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలంటే పొట్టేలు ఇంటి ముందు తెగితే తప్ప వారికి సంతృప్తి కలిగే పరిస్థితి లేదు. అందులో భాగంగానే ఈరోజు శనివారం సంత పొట్టేళ్లు కొనేందుకు వచ్చినటువంటి కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. వందలాది పొట్టేళ్లు కొనుగోలుకు వచ్చినటువంటి వినియోగదారులు మాత్రం ఈరోజు ఈ పొట్టేళ్ళ ధరలు ఎలా ఉన్నాయి, వీటిని కొంటే తప్ప సంక్రాంతి వచ్చిందని భావించే పరిస్థితి లేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో, అందులోని శ్రీకాకుళం జిల్లాలో ఈ పొట్టేళ్ళకు ఉన్నటువంటి గిరాకీ మాత్రం అంతా ఇంత కాదు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం మాత్రం చూస్తే పొట్టేళ్ళు మాత్రం కొనేందుకు వచ్చిన వారితో కిటకిటలాడుతున్న సంతలో అసలు ధరలు ఎలాగున్నాయి. ఈసారి పంటలు బాగా పండే, కాకపోతే చివరి క్షణంలో వాయుగుండాల రూపంలో పంట చేతికి రాక రైతులు ఆందోళన నేపథ్యంలో సంక్రాంతిని సరదాగా జరుపుకోవాలన్నటువంటి ఆ అసౌకర్యం ఈరోజు సంతృప్తికరంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 24 గంటల్లో ధాన్యం కూడా డబ్బులు చెల్లించి ఈ పరిణామాలన్నీ కూడాను సంక్రాంతి ఏ విధంగా ఉండబోతుంది, ఈ పొట్టేళ్ళు కొనుగోలు వచ్చినందుకు వారికి ఆ ధరకు తగ్గట్టు లభిస్తున్నాయా లేదనే విషయం మనం చూస్తున్నాం. చూస్తే కనుక ఇది శనివారం గొర్రెపోతులు అమ్మే సంత. ప్రతి ఏడాది కూడాను సంక్రాంతి వచ్చిందంటే ఊకపోస్తే రాలన్నటువంటి పరిసర ప్రాంత రైతులందరూ కూడాను పొట్టేళ్ళు కొనేందుకు వస్తుంటారు. ఆ కొనుగోలు చేసిన నాడే పూర్తి స్థాయిలో సంక్రాంతి వచ్చిందన్న సంతృప్తి మాత్రం వారిలో నెలకొని ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు అంటే 2 రోజులు పండుగ ఉన్న నేపథ్యంలో ఈ పొట్టేలు కనుక కొంటే ఈ పొట్టేలు ఇంటి ముందుకు వచ్చినప్పుడే సంక్రాంతి పూర్తి స్థాయిలో వచ్చిందని భావిస్తుంటారు. కొత్త బట్టలు, పూర్వీకులను పూజించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆడపిల్లలు అదేవిధంగా బంధుమిత్రులు వచ్చిన నేపథ్యంలో సంక్రాంతి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్టేలు ఇంటికి ఒకటి స్తోమతకు తగ్గట్టు ఆర్థిక పరిపుష్టి ఉన్నా లేకపోయినా ఈరోజు మాత్రం పొట్టేళ్ళు కొన్నాడే సంక్రాంతి పూర్తి స్థాయిలో వస్తుందన్నటువంటి ఒక సెంటిమెంట్ ఈరోజు మాత్రం ఈ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయినటువంటి సంత మాత్రం మనకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. పొట్టేళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొనాలి, కొంటేనే తప్ప సంక్రాంతి రాదు. ప్రస్తుతం ఈ ధరలు ఎలాగున్నాయనే విషయం కూడా మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక బాబా ఎలాగున్నాయి ధరలు, ఎలాగున్నాయి? కేజీ 980 రూపాయలు పడుతుందండి. ఇక్కడ పొట్టేలు ఎంత తక్కువ ఎంత కేజీని బట్టి ఉంటుంది అన్నమాట. 8 కేజీలు అనుకో 8,000, పెద్ద అయితే 12,000, 16,000, 18,000 పోతుని బట్టి ఉంటుంది. ఎన్ని కేజీలు? 18,000 అయితే ఎన్ని కేజీలు? 18 కేజీలు పోతే లేకుండా ఈ రోజు 16,000, 17,000 అమ్ముతుంది సంత. ఎన్ని కేజీ ఎంత పడే పరిస్థితి? కేజీ 900, 950, 1000 రూపాయలతో పడిపోద్ది సంక్రాంతి స్పీడ్ లో. సంక్రాంతి రోజే కొనాలా? ఈ 365 ఉన్నాయి కదా, తర్వాత ఎప్పుడైనా మరి పండుగ ఆడపిల్ల ఎక్కమ్మ అల్లుడు సప్తాలు బంధువులు ఉంటారు కదా, మరి మా ఏరియాకి సంక్రమణం కంపల్సరీ పోతు కొయ్యవలసిందే. ఉన్నోళ్ళైనా లేనోళ్ళే, చిన్నదైనా పెద్దదైనా ఏట వేయవలసిందే. చూస్తే కనుక ఎలాగున్నాయి ధరలు? ధరలు బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ధరలు బాగానే ఉన్నాయి. మొన్నటి వారం కొద్దిగా తక్కువ, 1,200 కూడా కేజీ పడే అవకాశం. నాటు పోతులు అయితే గుంటూరు అయితే 1000 రూపాయలు పడతాయి. మరి ప్రతి ఒక్కరు ఈ పండగకి అవసరం, ఆడపిల్ల ఎక్కమ్మ వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ కొయ్యాలి. ఉన్నోళ్ళు లేనోళ్ళని తారతమ్యం ఉండదా? కంపల్సరీ పండగ ఈ సంక్రాంతి పండగకి ప్రతి కుటుంబం కేజీ 2 కేజీలు ఏం లేనాడైనా, పూటకు లేనాడైనా అప్పో సప్పో చేసి 500 కూలి చేసిన వాడైనా 2 కేజీలు 3 కేజీలు ఈ పండగ కంపల్సరీగా కొనే అవకాశాలు ఉన్నాయి. మునుపటి రోజుల్లో అయితే ఒక గొర్రెపోతు ఒకలే కొనుక్కుండాలి, కానీ ఇప్పుడు డబ్బులు ధర పెరగడం వల్ల అందరూ కలిపి గుంపులుగా కొనే పరిస్థితి. 4-5 ఇళ్లలో ఒక పోతు కొని, ఇళ్లలో ఒక కుటుంబం ఒక పోతు కొని, ఇప్పుడు అలా కొనడానికి రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కేజీ 2 కేజీలు కొనుక్కొని ఈ పండగ మొక్కు తీర్చుకోండి. ప్రతి ఒక్కరికి ఎవరైనా కూడా ఆర్థిక స్తోమతలు ఉన్నా లేకపోయినా ఆడపిల్లలు పండుగకు వస్తారు. 365 ఒక్కరోజుగా చెప్పుకునే సంక్రాంతి పండుగ దినాన్ని మాత్రం సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకునేందుకు చేస్తున్న ఈ ప్రక్రియలో కొత్త బట్టలు, అదేవిధంగా ఇతరత్ర కంటే పొట్టేలు మాత్రం ఇంటికొకటి కొన్నాడే పూర్తి స్థాయిలో సంక్రాంతి వస్తుందని భావించిన చిక్కోలు జిల్లా రైతులు మాత్రం ఈరోజు పొట్టేలు కొనేందుకు వచ్చారు. చూస్తే కనుక ఈ ప్రశ్నలు మాత్రం ఎలాగున్నాయి? ధరలు ఎలాగున్నాయి? ధరలు బాగానే ఉన్నాయి. కేజీ 1,500 వరకు పడుతుంది. మరి అనాథనాథులు అయితే పండుగ గొరిపోతు కొనలేరు. 50 తిన్నాలో ఏంటంటే ప్రతి ఒక్కడు పేదోడావని మంచోడావని గొరిపోతు కొనరు.
ఇప్పుడు రేట్లు ఎక్కువ మీద కొనలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఉండాలి కానీ కొనుక్కోలేని పరిస్థితి ఉండే సరే అప్పో సొప్పని చేసి కొనాల్సిన పరిస్థితి కదా పండుగ. కొనాలి, అప్పు సప్పు చేసి కొనాలి, అప్పు సప్పు చేసి కొనాలి. అంటే ఒకళ్ళు కొనే స్థామత లేడు, ఇద్దరు ముగ్గురు కలిసి కొనే పరిస్థితి ఉందా? ఇద్దరు ముగ్గురు అప్పు సప్పు చేసి కొనుక్కుంటారు. ఉన్నోడు కొనుక్కుంటారు, లేనోడు అప్పు ఓడేసి కొంటారు. మరి తప్పదు, ఎలాగైనా ఉండాలి. ఎందుకు ఇలా ధరలు పెరగడానికి కారణం ఏమని? మరి సావులు పుట్టుకలు వచ్చినాయి. మరి ప్రతి ఒక్కరు కొంత అంట, ప్రతి ఒక్కరికి ఉండాలా. మరి పేదోడు అని అందరికీ ఇంటికి ఒక గొరిపోతు ఉండాలి అన్నప్పుడు మరి రేటు ఎక్కువ పెరగదేంటి? గొరిపోతుండాలనేది అది పూర్తిగా సెంటిమెంట్. మరి ఆడు వేసుకున్నాడు, ఉన్నోడు వేసుకుంటాడు, లేనోడు వేసుకుంటాడు, మరి లేదు కదా. అందరూ ప్రతి ఒక్కరికి గొరిపోతు అవసరమే. చూస్తే కనుక చాలా మంది కొనుగోలుదారులు వచ్చారు కదా, ఈ వ్యాపారస్తులకి ఈ గొరిపోతులు ధరలు అనుకున్నట్టుగా వచ్చే పరిస్థితి ఉంది. వ్యాపారస్తులు అనుకున్న వాళ్ళ దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ కమిషన్ వాళ్ళకి లేనిది వ్యాపారం అవ్వదు, అది మెయిన్. మునుపటి రోజుల్లో సంక్రాంతి వస్తుందని ముందుగానే గొరిపోతు కొని పెంచుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా హైబ్రిడ్ మోడల్ అయిపోయి, హైబ్రిడ్ గొర్రెలు హైబ్రిడ్ వస్తున్నాయి కదా, అది హైబ్రిడ్ మోడల్ అయిపోతుంది. అంటే ఇమ్మీడియట్లో స్పాట్ ఇమ్మీడియట్లో అయిపోవాలి, ఇమ్మీడియట్లో వండి తినేవాళ్ళ. ఇన్నాళ్ళు ఏంటంటే పూర్వం చిన్నపిల్లలు కొనేసి పెంచి మంచిగా ఉండేది. ఆ ప్రక్రియ ఎందుకు పూర్తిగా కనుమరుగైంది? ఆ ప్రక్రియ మనుషులు మారిపోతారు, మారిపోవడము వాళ్ళకి కనుమరుగయింది. మనుషులు ఏంటంటే ఆ రోజులే బాగుండేవే, ఈ రోజులు బాగుండేవి. ఈ రోజులో అంతా డబ్బు మయం, ఇది అంతా డబ్బు మయము, అంతా మాయా. కాదు, ఈ కొనుగోలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ గొరిపోతుల ధరలు ఏ మేరకు పెరిగాయి? మునుపటి రోజుల్లో రైతులు కూడా గొరిపోతులు పెంచుకుంటారు. ఈ రోజు ఆ పరిణామాలు లేకపోతే ఈ ధరలు అంటే పెంచుకుంటూనే పెంచడం లేదు. ఇప్పుడు సడాలు కొనేస్తారు, తినేస్తారు, వెంటనే అయిపోతుంది. వ్యాపారస్తులు ఉన్నారంటే వాళ్ళట్లు మరి కిట్టుబడి అవ్వడం లేదు. ఇప్పుడు రైతులు ఉన్నారా, ఇవాళ 10,000 అయినా కోరిపోయి కొనేస్తాం. మాకు ఈ వేలకి అవసరం, ఆడపిల్లలు ఎక్కమ్మలు వస్తారు, మేము తినేస్తాం. అది ఒకటి నిత్యం దొరుకుతుంది కాబట్టి అలాగే ఆలోచించడం లేదు. గొర్రె కొనేది తినేది అని రకంగా ఉంటుంది. మునుపట్లో ఎవరో సంపన్నులు ఉన్నత స్థాయిలో కొనుక్కున్నారు, ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గొరిపోతు పొట్టేలు కొనే స్థాయిలో ఉన్నారా? కొనేస్తాను, కొంటాను, గ్యారంటీ కొనేస్తారు. ఇంటికి గొర్రెపోతు కొనేస్తారు. డబ్బులు లేకపోయినా కాకపోతే దాని అమ్మేసి కొనేది తిన్ను అని రకం కొంటారు. అలా కొన్న రోజే సంక్రాంతి పూర్తి స్థాయిలో వచ్చినట్ట. స్టీల్ ఆ బట్టలేటి భయముండు అన్ని నువ్వు గొర్రెపోతు కొన్నావంటే బట్టలు కూడా కొనేస్తాను అని నువ్వు సూపరు చూడక్కర్లే. చూస్తే కనుక కొత్త బట్టలు, అదేవిధంగా ఆడపిల్లలు వచ్చే సందర్భం కంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఒక పొట్టేళ్ళు కొన్ననాడే పూర్తి స్థాయిలో సంక్రాంతి వచ్చిందన్నటువంటి ఒక సెంటిమెంట్ ఇప్పటికి కూడా కొనసాగుతూ వస్తుంది. గతంలో రోజుల్లో పోల్చుకుంటే కనుక రైతులు పూర్తి స్థాయిలో వారు చిన్నప్పటి నుండి గొర్రె పిల్లలు కొని పెంచి పోషించి వాటిని పెద్ద చేసే ఈ ప్రస్తుతం మాత్రం అటువంటి పరిణామాలు లేవు. యాంత్రిక యుగంలో సమయాన్ని ఒడిసిపట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటిని పాది కూడా ఒక పొట్టేలు కొన్ననాడే పూర్తి స్థాయిలో సంక్రాంతి వచ్చిందన్నటువంటి ఒక ఉద్దేశం. ఈరోజు మాత్రం పొట్టేళ్ళ అమ్మకాల కేంద్రాలు మాత్రం కొనుగోలుకారులు కిక్కిరిలాడుతున్నారు. అదే కదా అమ్మకం చేస్తున్న వ్యాపారస్తులు కూడా దండిగా లాభం వస్తున్నటువంటి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినాలు వచ్చాయంటే మాత్రం సంక్రాంతి ముందు వచ్చే శనివారం చింతాడ సంతలో మాత్రం ఈరోజు పొట్టేళ్ళు కొనుగోలుతో కిక్కిరిసిపోయే కొనుగోలుదారులు అమ్మకానికి సిద్ధమైన పొట్టేళ్ళు ఇంటికి ఒక గొర్రెపోతు తిగి ఈరోజు సంక్రాంతి చేయాలన్నటువంటి వారి దృక్పథమే ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలుదారులతో సంత కిక్కిరిసిపోతుంది. ఈ అమ్మకాల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అటువైపు రైతులతో పాటు ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి ఒక పొట్టేలు ఉండాలన్నటువంటి దృక్పథం ఆకాశాన్ని తాకే ధరలు మాత్రం కల్పిస్తున్నాయి. కేజీ 1000 నుండి 1500 కూడా పడే పరిస్థితి ఉందంటే పొట్టేళ్ళకు ఉన్నటువంటి గిరాకీ ఏంటి అనేది మనకు సుస్పష్టం అవుతుంది. అప్పుడే పూర్తి స్థాయిలో సంక్రాంతి వచ్చినంత వారి దృక్పథం మాత్రం ఈరోజు పొట్టేళ్ళు కొనడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకాడడం లేదని పరిణామాలు మాత్రం చింతాడ సంతలో స్పష్టంగా కనిపిస్తాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.